అల్లూరు జిల్లా ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు శ్రీ మొదుకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అల్లూరు జిల్లా పాడేరులో కొలువైన మొదుకొండమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపునిచ్చింది. మేడారం సమక్క సారక్క జాతర తర్వాత గిరిజనుల జాతరగా మోదుకొండమ్మ ఉత్సవాలు ప్రాముఖ్యతను సంతరించుకోవడం విశేషం. ఈ జాతరలో భాగంగా అమ్మవారికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం డప్పు చప్పులతో ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడి నుంచి కూడా 85 ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలను చెప్పేసి ఇక్కడ అమ్మవారిని 80 శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి పండగ విశేషంగా చేయాలనేటువంటి కృషితో ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఉన్నటువంటి విడీశ్వరి గారు చైర్మన్గా ఉంటూ అన్యోన్యంగా అందరినీ కలుపుకుంటూ సుఖంగా ఈ పండుగ విశేషంగా చేయాలి, గుర్తింపు బాగా వచ్చేలాగా స్టేట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఆవిడ చాలా కుతూహలంతో అందరినీ కూడా పెంచి కూర్చొని అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా కూర్చొని పెట్టుకుని యథాశక్తిగా పండుగ చేయాలి, చాలా ఘనంగా చేయాలనే ఉత్సాహంతో ఈ పండుగ ఏర్పాట్లన్నీ కూడా విద్యుత్ అలంకరణ, దీనమీ వ్యవహారం ప్రోగ్రాం రూపంలో ఘనంగా చేయాలనే కుతూహలంతో ఆవిడ చాలా ఉత్సాహంగా కమిటీని అది ఏర్పాటు చేసుకుంటూ ఎదరికి వెళ్తూ పండుగ చేస్తున్నారు. పండుగ చేయడానికి అన్నీ సిద్ధమైపోయాయి. ఉత్సవాలు ప్రారంభమవుతాయని అమ్మవారిని తీసుకుని వెళ్ళి శతకం పట్టు ఏర్పాటు చేయటకు ఈ యొక్క చేసిన తర్వాత అక్కడ శతకం పట్టు ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ చాలా ఆనందోత్సాహాలతో అందరినీ వ్యవహారికం కేకేసి కలుపుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండాలి, గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి, పూర్వ వైభవం అంతా కూడా పాడేరుకి చక్కగా ఉండాలి అని చెప్పి అన్యోన్యంగా ఉండాలి అందరూ కూడా అని చెప్పేసి ఆవిడ ప్రస్తావించడం జరిగింది.